40వ శ్లోకము. అజ్ఞచ్చ శ్రద్ధధానచ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి నా పరో నా సుఖం సంశయాత్మనః. అజ్ఞః చ ప్రామాణిక శాస్త్రజ్ఞానము లేని అజ్ఞాని కూడా, అశ్రద్ధధానః చ శాస్త్రములలో శ్రద్ధ లేనివాడు, సంశయాత్మ సందేహములు కలవాడు, వినశ్యతి నశించును, నా లేదు, అయం లోకః ఈ లోకములో, నా అస్తి లేదు, పరః పరలోకము, నా లేదు, సుఖం సుఖము, సంశయాత్మనః సంశయాత్మనకు. అపౌరుషేయములైన శాస్త్ర గ్రంథములను సందేహించు అజ్ఞానులు మరియు శ్రద్ధావిహీనులు భగవద్జ్ఞానమును పొందలేక పతనము చెందుదురు. సంశయాత్మలకు ఈ లోకమున గాని పరలోకమున గాని సుఖము లేదు. భాష్యము. అధికారికములు మరియు ప్రామాణికములైన అనేక శాస్త్ర గ్రంథములలో భగవద్గీత శ్రేష్టమైనది. దాదాపు పశుప్రాయులైన మానవులకు ప్రామాణిక శాస్త్ర గ్రంథములలో విశ్వాసము గాని జ్ఞానము గాని ఉండదు. కొందరికి అట్టి శాస్త్రములకు సంబంధించి కొంత జ్ఞానము ఉన్నప్పటికీ మరియు సందర్భోచితముగా వాని నుండి కొన్ని విషయములు ఉదహరించగలిగినను వారికి ఆ శాస్త్రవచనములపై పూర్తి విశ్వాసము ఉండదు. మరికొందరికి భగవద్గీత వంటి శాస్త్ర గ్రంథములలో శ్రద్ధా విశ్వాసములు ఉన్నప్పటికీ దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని విశ్వసించుట గాని అతనిని అర్చించుట గాని చెయ్యరు. అట్టివారు కృష్ణ చైతన్యములో నెలకొనలేరు, వారు పతనము చెందుదురు. పైన పేర్కొనబడిన వారందరిలో శ్రద్ధ లేని వారు మరియు సందేహములతో నిండి ఉండువారు ఎన్నడూను ఎట్టి పురోభివృద్ధిని సాధించలేరు. భగవానునిలోను అతని వాక్కులలోనూ శ్రద్ధా విశ్వాసములు లేని మానవులు ఈ లోకమున గాని పరలోకమున గాని ఎట్టి శుభములను పొందలేరు, వారికెట్టి సుఖము ఉండదు. కనుకనే మానవుడు ప్రామాణిక శాస్త్ర గ్రంథముల సిద్ధాంతములను శ్రద్ధతో పాటిస్తూ ఆ రకముగా జ్ఞానస్థితికి ఉద్ధరించబడవలెను. మానవునకు ఈ జ్ఞానమే ఆధ్యాత్మిక అవగాహనకు సంబంధించిన దివ్యస్థితిని చేరుకొనుటకు తోడ్పడును. మరో విధముగా చెప్పవలననిన సంశయస్తులకు ఆధ్యాత్మిక ముక్తికి ఎట్టి అవకాశము ఉండదు. కనుకనే ప్రతి ఒక్కరూ గురు శిష్య పరంపరలోని మహాచార్యుల అడుగుజాడలను అనుసరిస్తూ విజయమును సాధించవలెను. 41వ శ్లోకము. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం నా కర్మాణి నిబధ్నంతి ధనంజయ. యోగ కర్మయోగములో భక్తియుక్త సేవచే సన్యస్త విడిచినవాడు, కర్మానం కర్మఫలములు గలవానిని, జ్ఞానముచే సంచిన్న ఛేదింపబడిన, సంశయం సందేహములను, ఆత్మవంతం ఆత్మజ్ఞానములలో నిలిచి, కర్మాని కర్మలు నా నిబధ్నంతి బంధించవు, ధనంజయ ధనమును జయించిన వాడా. తన కర్మఫలములనన్నింటినీ విడిచి భక్తియోగలో వర్తించుచు దివ్య జ్ఞానముచే సందేహములన్నీ నశించిన వాడు యథార్థముగా ఆత్మజ్ఞానములో స్థితుడైనట్టివాడు. ఓ ధనంజయ, అతడు కర్మఫలములచే బంధింపబడడు. భాష్యము. దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానునిచే స్వయముగా ఉపదేశించబడినట్లుగా భగవద్గీత ఉపదేశములను అనుసరించువాడు దివ్య జ్ఞానపు కృపచే సమస్త సందేహముల నుండి విముక్తుడగును. సంపూర్ణ కృష్ణ చైతన్యములో తనను భగవదంశగా గుర్తించిన వాడు అది వరకే ఆత్మజ్ఞానములో స్థితుడైనట్టివాడు. కనుకనే అతడు నిస్సందేహముగా కర్మబంధములకు అతీతుడు. 42వ శ్లోకము. తస్మాదజ్ఞాన సంభూతం హృత్సం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగమాతిష్టోత్తిష్ట భారత. తస్మాత్ అందుచేత అజ్ఞాన సంభూతం అజ్ఞానము నుండి పుట్టిన, హృత్సం హృదయములో ఉన్నట్టే, జ్ఞానాసిన జ్ఞానమనే ఖడ్గముచే,
ఆత్మానః ఆత్మ యొక్క చిత్వా ఛేదించి ఏనం ఈ సంశయం సందేహమును యోగం యోగములో అత్తిష్ట స్థితుడవై ఉత్తిష్ట యుద్ధము చెయ్యుటకులేము భారత ఓ భరతవంశీయుడా. అందుచే అజ్ఞానము చేత హృదయములో కలిగిన సందేహములను జ్ఞాన ఖడ్గముచే ఛేదించి వేయుము. ఓ భారత యోగ సమన్వితుడవై యుద్ధము చెయ్యుటకులేము. భాష్యము. ఈ అధ్యాయములో ఉపదేశించబడిన యోగ పద్ధతి సనాతన యోగ లేక జీవునిచే నిర్వహించబడే నిత్య కర్మలుగా పిలువబడును. ఈ యోగ విధానము యజ్ఞ కర్మలకు సంబంధించిన 2 విభాగములను కలిగి ఉండును. అందులో ఒకటి ద్రవ్యమయ యజ్ఞము భౌతిక వస్తు త్యాగము అని పిలువబడగా, రెండవది శుద్ధ ఆధ్యాత్మిక కార్యమైనప్పటి ఆత్మజ్ఞానముగా పిలువబడును. ద్రవ్యమయ యజ్ఞము ఆత్మానుభూతితో అనుసంధించబడినచో అది భౌతిక కర్మగా పరిణమించును. కానీ అట్టి యజ్ఞములను ఆధ్యాత్మిక లక్ష్యముతో లేక భక్తియుక్త సేవతో నిర్వహించువాడు పరిపూర్ణ యజ్ఞమును నిర్వహించిన వాడగును. ఇక మనము ఆధ్యాత్మిక కార్యకలాపములను గూర్చి పరిశీలించినచో వాటిలో కూడా 2 విభాగములను చూడవచ్చును. అందులో ఒకటి తనను గూర్చి అనగా ఆత్మను ఎరుగుట తన సహజ స్థితి కాగా, రెండవది దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుని గూర్చిన సత్యమును ఎరుగుట. భగవద్గీత మార్గమును యథాతథముగా అనుసరించువాడు ఆధ్యాత్మిక జ్ఞానములోని ఈ 2 ముఖ్య విభాగములను సులభముగా గ్రహించగలడు. ఆత్మ భగవదంశగా పరిపూర్ణ జ్ఞానమును సులభముగా సాధించును. అట్టివాడు భగవానుని దివ్య కర్మలను సులభముగా అవగాహన చేసుకోగలడు కనుక అతనికి గల జ్ఞానము లాభదాయకము కాగలదు. ఈ అధ్యాయ ఆరంభములో భగవానుని దివ్య కర్మలను గూర్చి స్వయముగా భగవంతుని చేతనే చర్చింపబడినవి. అట్టి గీతా బోధనలను అవగాహన చేసుకొనని వాడు శ్రద్ధాహీనుడు మరియు భగవానునిచే ప్రసాదించబడిన స్వల్ప స్వాతంత్ర్యమును దుర్వినియోగపరిచిన వాడుగా భావించబడును. అట్టి బోధనలు లభించిన పిమ్మట కూడా భగవానుడు సచ్చిత్ జ్ఞానస్వరూపునిగా భగవంతుని నిజతత్వమును గ్రహించలేని వాడు నిశ్చయముగా మూర్ఖాగ్రేసరుడగును. అట్టి అజ్ఞానము కృష్ణ చైతన్యములోని నియమములను పాటించుట ద్వారా క్రమముగా తొలగిపోగలదు. వివిధ రకముల దేవతల కొరకై చేయబడు వివిధ యజ్ఞముల ద్వారా, పరబ్రహ్మోపాసన ద్వారా, బ్రహ్మచర్యము ద్వారా, నియమిత గృహస్థ జీవనము ద్వారా, యోగా ద్వారా, తపస్సు ద్వారా, భౌతిక సంపదల త్యాగము ద్వారా, వేదాధ్యయనము ద్వారా, వర్ణాశ్రమ ధర్మమును అనుసరించుట ద్వారా కృష్ణ చైతన్యము జాగృతము కాగలదు. ఇవన్నీ నియమిత కర్మలపై ఆధారపడి యజ్ఞములుగా పిలువబడును. కానీ ఈ కర్మలన్నింటిలో ఆత్మానుభూతియే ప్రధానాంశము కనుక ఆ లక్ష్య సాధనను వాంఛించువాడు భగవద్గీత యొక్క నిజమైన విద్యార్థి సాధకుడు కాగలడు. అలా కాకుండా శ్రీకృష్ణుని ప్రామాణికత్వమును సందేహించువాడు పతనము చెందును. కనుకనే ఎవరైనను భగవద్గీతను లేక మరో ఇతర ధార్మిక గ్రంథమును ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుని ఆధ్వర్యములో సేవ మరియు శరణాగతితో అధ్యయనము చేయవలనని ఆదేశించబడెను. అనాదిగా అవిచ్ఛిన్నముగా కొనసాగుతూ వస్తున్నట్టి గురు శిష్య పరంపరలో ప్రామాణిక ఆధ్యాత్మికాచార్యుడు వచ్చును. కోట్లాది సంవత్సరములకు పూర్వము సూర్యదేవునకు ఉపదేశించబడి తరువాత అతని ద్వారా ఈ ధరిత్రపై వ్యాప్తి నొందిన శ్రీకృష్ణ భగవానుని ఉపదేశముల నుండి అట్టి ఆచార్యుడు ఏమాత్రమూ వైదొలగడు. కనుకనే ప్రతి ఒక్కరూ భగవద్గీత పదమును గీతలో తెలుపబడినట్లు అనుసరిస్తూ ఇతరులను వాస్తవ మార్గము నుండి తప్పించునట్టి స్వార్థపరుల విషయములో జాగరూకత వహించవలెను. శ్రీకృష్ణ భగవానుడు దివ్య పురుషుడు మరియు అతని కర్మలన్నీ నిస్సందేహముగా దివ్యములు. ఈ విషయమును అవగతము చేసుకొనిన వాడు గీతాధ్యయనపు ఆరంభము నుండే ముక్త పురుషుడై ఉండును. శ్రీమద్ భగవద్గీతలోని దివ్య జ్ఞానము అను 4వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము.